హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య మ్యాచ్లో మొత్తానికి లక్నో సూపర్ జైంట్స్ మ్యాచ్ అయితే గెలిచింది 9 రన్స్ తేడాతో. డిఎల్ఎస్ మెథడ్ ప్రకారంగా 213కి మ్యాచ్ అయితే కుదించారు. 1 ఓవర్ తగ్గించడం అయితే జరిగింది. సో వరుణుడు దోబూచులు ఆడాడని చెప్పుకోవచ్చు. దానివల్ల చాలా టైం అయితే డిలే అయింది. సో మరి మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అనేది మనం పూర్తిగా వివరాలకు వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇంటు ద టాపిక్. హాయ్ హలో వివర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. గైస్, నిన్న సెంచరీ చేయడం వల్ల మిచ్మాష్ ఒక అరుదైన రికార్డుని నెలకొల్పాడు. అదేంటంటే మిచ్మాష్ రిషబ్ పంత్ యొక్క రికార్డ్ని బ్రేక్ చేశాడు. రిషబ్ పంత్ లాస్ట్ ఇయరే వాళ్ళు ఎలిమినేట్ అయ్యే ముందు ఒక సెంచరీ చేశాడు కదా, 54 బాల్స్లో 100. సో దాన్ని బ్రేక్ చేసి ఫాస్టెస్ట్ 100 తన పేరిట లెక్కించాడని చెప్పుకోవచ్చు. 49 బాల్స్లో 100 అయితే చేశాడు అన్న విషయం మనందరికీ తెలిసిందే. కేఎల్ రాహుల్ అండ్ మిచ్మాష్ ఇద్దరు సంయుక్తంగా 2 సెంచరీలతో ఉన్నారు. క్యూడీకే, మార్కస్ స్టాయినిస్ అండ్ రిషబ్ పంత్ తలా ఒక సెంచరీ చేసి ఉన్నారు. అండ్ ఇక స్ట్రైట్గా మనం రివ్యూలోకి వెళ్ళిపోయినట్టయితే టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ అయితే ఎంచుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. పార్ స్కోర్ 157 ఉండింది ఈ పిచ్ పైన. ఆర్సీబీ బౌలింగ్ చేసేటప్పుడు అంతగా మూవ్ అయితే అవ్వలేదు బాల్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఓవర్లో రన్స్ చాలా తక్కువ వచ్చినాయి మాట వాస్తవమే. బట్ సెకండ్ ఓవర్ నుంచి ఎప్పుడైతే మిచ్మాష్ సిక్సర్తో ఓవర్ అందుకున్నాడో తన ఇన్నింగ్స్కి ఒక మంచి పునాదే చేశాడని చెప్పుకోవచ్చు. సో 85 ఫస్ట్ 18 దగ్గర ఫస్ట్ వర్షం పడింది, చిన్న చిరుజల్లు వచ్చింది, మళ్ళీ వెంటనే పునఃప్రారంభం అయితే అయింది. ఆ తర్వాత మంచి పార్ట్నర్షిప్ లే చేసిన తర్వాత, మంచి ఫౌండేషన్ లే చేసిన తర్వాత 95 స్కోర్ ఉండింది 9 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి. అప్పుడు మళ్ళీ వర్షం దోబూచులాడింది. ఒక 20 మినిట్స్ అట్లా బ్రేక్ వచ్చింది. బ్రేక్ వచ్చిన వెంటనే హర్షిన్ కుల్కర్ని చాలా వరకు కంపెనీ అనేది ఇచ్చాడు. కానీ ఈ పార్ట్నర్షిప్లో వచ్చిన 95 పార్ట్నర్షిప్లో మొత్తం మేజర్ కాంట్రిబ్యూషన్ అనేది మిచ్మాష్ దగ్గర నుంచే అని చెప్పుకోవచ్చు. సో తర్వాత వర్షం తగ్గిన తర్వాత కృణాల్ పాండ్యా బౌలింగ్ వేయడానికి వచ్చాడు. మంచిగా వికెట్ అయితే తీసుకున్నాడు. 17 రన్స్ తీసి అవుట్ అయ్యాడు 22 బాల్స్లో హర్షిన్ కుల్కర్ని. తర్వాత 70 రన్స్ పార్ట్నర్షిప్ మళ్ళీ పునాది పడింది. నికోలస్ పురన్ అండ్ మిచ్మాష్ అయితే 145 దగ్గర మళ్ళీ వరుణుడు కలవర పెట్టడం 14 ఓవర్స్ అయిపోయిన తర్వాత. అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ వరకు బ్రేక్ వచ్చింది. హాఫ్ అన్ అవర్ వరకు బ్రేక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆటని పునఃప్రారంభించారు. అప్పుడే ఓవర్ తగ్గించడం అయితే జరిగింది, చాలా టైం అనేది పోవడం వల్ల. సో 1 ఓవర్ తగ్గించారు. 19 ఓవర్స్కి మ్యాచ్ని అయితే కుదించారని చెప్పుకోవచ్చు. అయితే 19 ఓవర్స్కి టోటల్గా 209 రన్స్ అయితే స్కోర్ చేయగలిగింది. 210 అయితే టార్గెట్ పెట్టింది. బట్ డిఎల్ఎస్ పార్ స్కోర్ ప్రకారం 213 అయితే స్కోర్ చేయాలి, అంటే డిఎల్ఎస్ మెథడ్ ప్రకారం 213 అయితే స్కోర్ చేయాలి అని మెథడ్ ఉంది అని తెలుసు. సో అయితే వర్షం తగ్గిన తర్వాత స్ట్రాటజీ టైమ్అవుట్ అంటే 165 వరకు స్కోర్ అయితే వచ్చింది. సో అక్కడ స్ట్రాటజీ టైమ్అవుట్ తీసుకున్నారు. స్ట్రాటజీ టైమ్అవుట్ వర్షం మొమెంటం అనేది ఎక్కడ బ్రేక్ రాకపోయినప్పటికీ స్ట్రాటజీ టైమ్అవుట్లో బ్రేక్ వచ్చింది. జోష్ హజల్వుడ్ వచ్చాడు వైడ్ యార్కర్ వేయడం అండ్ 111 రన్స్ తీసి డేంజర్ బ్యాటర్ మిచ్మాష్ అయితే అవుట్ అవ్వడం. అది బాగానే టైం చేశాడు. బట్ ఇంకొంచెం టైం అయి ఉంటే ఖచ్చితంగా 10th సిక్సర్గా మారేది తన అకౌంట్లో కానీ తెలుసు. సో ఇప్పుడు ఆ వికెట్ ఎప్పుడైతే తీసుకోవడం అయితే జరిగిందో, ఏ మొమెంటం అయితే పోయిందో ఆ మొమెంటంని
క్యారీ ఫార్వర్డ్ చేయడానికి రిషబ్ పంత్ వచ్చాడు. రిషబ్ పంత్తో నికోలస్ పురన్ 29 రన్స్ పార్ట్నర్షిప్ యాడ్ చేసి తను 38 రన్స్ అయితే చేసి అవుట్ అయ్యాడు. లాస్ట్లో ఐడెన్ మార్క్రమ్ సింగిల్ యాడ్ చేయడం వల్ల 209 రన్స్ అయితే స్కోర్ చేసింది 19th ఓవర్లో. ఆ ఓవర్లో 20 రన్స్ అయితే వచ్చాయి. ఎగ్జాక్ట్లీ 18 ఓవర్స్ అయిపోయేసరికి 193 ఉండింది. ఆ తర్వాత లాస్ట్ ఓవర్లో మ్యాక్సిమైజ్ అయితే చేసుకున్నారు వాళ్ళ యొక్క ఇన్నింగ్స్ని. ఇక వికెట్స్ కనుక చూస్తే హెజల్వుడ్ అండ్ కృణాల్ పాండ్యా, రషీద్ సలాం ముగ్గురికి తల ఒక్కొక్క వికెట్ అయితే వచ్చింది. 10 ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారు. కొన్ని క్యాచ్లు కూడా జారవిడ్చడం అయితే చూసాం ఆర్సీబీ. అనంతరం లక్ష్య ఛేదను ఆరంభించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఆదిలోనే గట్టి ఎదురు దెబ్బ తగిలింది. జేకబ్ బెథెల్కి ఫీల్డ్లో ఇంజురీ అయింది, బ్లడ్ ఫీడ్ అయింది. బట్ వాటిని అన్నిటిని లెక్క చేయకుండా ఓపెనింగ్కి దిగి పూర్ ఫామ్ని కంటిన్యూ చేశాడు. మరొకసారి 4 రన్స్ వేసి తను అవుట్ అయ్యే సమయానికి స్కోర్ 9. ఆ తర్వాత నెక్స్ట్ ఓవర్లోనే విరాట్ కోహ్లీ కూడా అవుట్ అవ్వడం జరిగింది గోల్డెన్ డాక్గా. సో 9 for 2 ఉన్న దగ్గర నుంచి దేవదత్ పడిక్కల్, రజత్ పడిదార్ మంచి పార్ట్నర్షిప్ అయితే నిర్మించారు. మంచి పార్ట్నర్షిప్. సో 12 ఓవర్స్కి 104 for 2 మంచి పొజిషన్లోనే ఉంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. బట్ ఆ టైంలో క్రూషియల్ టైంలో 34 రన్స్ వేసి దేవదత్ పడిక్కల్ అవుట్ అయిన తర్వాత ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది. మంచి పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది. అరౌండ్ 90+ పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. ఆ తర్వాత 112 for 5 దాకా వచ్చింది. 3 వికెట్స్ త్వరగా పడిపోవడం విశేషం. జితేష్ శర్మ పూర్ ఫామ్ని కంటిన్యూ చేయడం. మళ్ళీ 26 balls 50 కంప్లీట్ చేసుకున్న తర్వాత రజత్ పడిదార్ తను కూడా 61 రన్స్ వేసి అవుట్ అయ్యాడు. సో టిమ్ డేవిడ్ పుణ్యమా అని మంచి క్లోజ్గా వచ్చింది అనే చెప్పుకోవచ్చు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్కోర్ అనేది. బట్ టిమ్ డేవిడ్ అవుట్ అయ్యేసరికి స్కోర్ అరౌండ్ 180 దాకా వచ్చింది. బట్ రొమారియో షెఫర్డ్ అండ్ కృణాల్ పాండ్యా ఇద్దరు 28-23 రన్స్ పైన బ్యాటింగ్ చేసి నాట్అవుట్గా ఉన్నప్పటికీ లాస్ట్ ఓవర్లో 20 రన్స్ కావాల్సిన టైంలో మినీ టీమ్ మీటింగ్ అయితే నడిచింది. మినీ టీమ్ మీటింగ్ నడిచినప్పటికీ షాబాజ్ అహ్మద్తో వేయించాలా లేకపోతే దిగ్వేష్ రాథీతో వేయించాలా అని చాలా మీటింగ్ అయితే నడిచింది. సో మొత్తానికి మంచి మూవ్ అయితే కలిసి వచ్చింది. అఫ్కోర్స్ 18.4 ఓవర్స్లో బౌండరీ పోయింది. అప్పుడు ఒక లుక్ అయితే ఇవ్వడం జరిగింది రిషబ్ పంత్ ఫీల్డ్కి వెయ్యి అని చెప్పిన తర్వాత మళ్ళీ దాన్ని రెస్పెక్ట్ ఇవ్వడం జరిగింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. అందుకనే వాళ్ళు మ్యాచ్ అయితే ఓడిపోవడం జరిగింది. వాళ్ళకి అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఇంకా 3 మ్యాచ్లు అయితే ఉన్నాయి. ఈ 3 మ్యాచ్ల్లో కనీసం 2 గెలిచినా వాళ్ళు క్యూ మార్క్ని సొంతం చేసుకున్న ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక వికెట్స్ కనుక చూస్తే మొహమ్మద్ షమీకి 1, షాబాజ్ అహ్మద్ 2 అండ్ ప్రిన్స్ యాదవ్ 3 వికెట్లు అయితే తీసుకోవడం జరిగింది. ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ సెంచరీతో ఆకట్టుకున్నటువంటి మిచ్ మార్ష్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే రావటం విశేషం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక ఈరోజు మ్యాచ్ నెంబర్ 51 ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ కేకేఆర్ మధ్య మ్యాచ్ అయితే ఉంది. సో ఈరోజు పైచే ఎవరిదని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.